ఇవాళ మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ముందుగా క్వశ్చన్ అవర్తో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు సభ ముందుకు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కాస్ట్ సబ్కా క్లారిఫికేషన్ బిల్లులు రానున్నాయి. ఎక్సైజ్ సవరణ బిల్లు, అగ్రికల్చర్పై స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఈరోజు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈరోజు రేపు జరిగే 28వ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సుకు హాజరై ప్రసంగించనున్నారు. ఈ సదస్సుకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ హాజరు కానున్నారు. మరోవైపు మధ్యాహ్నం 3 గంటలకు జాతీయ ఈ గవర్నెన్స్ అవార్డుల ప్రదానం జరగనుంది. ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా సదస్సును నిర్వహిస్తున్నాయి. ట్రంప్ టారిఫ్ల మోతతో అమెరికా, భారత్ మధ్య క్షీణించిన వాణిజ్య సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈరోజు ఇరు దేశాల మధ్య మరోసారి వాణిజ్య చర్చలు జరగనున్నాయి. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని భారత బృందం అమెరికా వెళ్తోంది. కొన్ని రోజుల క్రితం ఢిల్లీ వచ్చిన అమెరికా బృందంతో సానుకూల వాతావరణంలో చర్చలు జరగడంతో పీయూష్ గోయల్ బృందం పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల 16న అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ నేతృత్వంలోని బృందం భారత్కు వచ్చి చర్చలు జరిపింది. ఇరు దేశాలకు ప్రయోజనం ఉండేలా చర్చలు ముగించాలని ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే భారత బృందం అమెరికాలో పర్యటించనుంది. దసరా ఉత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి సిద్ధమైంది. ఈ రోజు నుంచి అక్టోబర్ 2 వరకు దసరా నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. సుమారు 15 నుంచి 20 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నారు. 11 రోజుల పాటు జరగనున్న దసరా ఉత్సవాలకు 5,000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 500 సీసీ కెమెరాలు, 25 డ్రోన్స్తో దసరా ఉత్సవాలను పర్యవేక్షించనున్నారు. రద్దీ దృష్ట్యా వీఐపీ, వీవీఐపీ వారికి కేటాయించిన సమయాల్లో మాత్రమే రావాలని అధికారులు సూచించారు. రాష్ట్రంలో పన్నుల విధానంపై సమీక్ష చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రస్తుతం అమలవుతున్న పన్నుల విధానం, ఇవాళ్టి నుంచి అమలు కానున్న జీఎస్టీ సంస్కరణలపై ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు. జీఎస్టీ కొత్త రేట్లపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు చంద్రబాబు. వాణిజ్య పన్నుల శాఖ రూపొందించిన జీఎస్టీ జీవోల బుక్లెట్ను చంద్రబాబు విడుదల చేశారు. వాణిజ్య పన్నుల శాఖ జీవోలు తెలుగులో రావడం వల్ల ప్రజలు అర్థం చేసుకోవడం సులభం అవుతుందని ఆ శాఖ కమిషన్ తెలిపారు. కొత్త జీఎస్టీ రేట్ల వల్ల అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. విజయవాడలో ట్రాఫిక్ రద్దీ తగ్గించే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న పశ్చిమ బైపాస్ రోడ్డు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. చినకాకాని నుంచి గొల్లపూడి వరకు మొత్తం 47.88 కిలోమీటర్ల మేర 6 లేన్ల రహదారి నిర్మిస్తున్నారు. పశ్చిమ బైపాస్ రోడ్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్, విశాఖ మార్గంలో వెళ్లే వాహనాలు విజయవాడలోకి ప్రవేశించకుండా గమ్యస్థానాలకు చేరే అవకాశం ఉంటుంది. ఫలితంగా బెంజ్ సర్కిల్, కనకదుర్గ వారధి, ఎన్టీఆర్ సర్కిల్, ఆటోనగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుంది. వాహనదారులకు సమయంతో పాటు ఇంధన వ్యయం ఆదా అవుతుంది. రాజధాని అమరావతి పరిధిలో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే కీలక ప్రాజెక్టుగా పశ్చిమ బైపాస్ నిలవనుంది. ఇప్పటికే 2 ప్యాకేజీల పనులు పూర్తయ్యాయి. ఎలాగైనా వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి పశ్చిమ బైపాస్ రోడ్డుపై వాహనాలను అనుమతించే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. విశాఖలో స్పా ముసుగులో వ్యభిచారం గుట్టురటైంది. గాజువాకలోని డైమండ్ స్పాలో మసాజ్ పేరుతో వ్యభిచారం జరుగుతోంది. పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. 3 అమ్మాయిలతో స్పా యాజమాన్యం వ్యభిచారం చేయిస్తున్నట్టు తెలిసింది. పోలీసుల దాడుల సమాచారంతో స్పా యజమాని పరారయ్యాడు. 2 విటులు, 3 యువతులు, రిసెప్షనిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు జిల్లా సంగం బ్యారేజ్కు వరద పోటెత్తింది. దీంతో 50 గేట్లెత్తి 55,000 క్యూసెక్కుల వరద దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. అలాగే సోమశిల నుంచి సంగం బ్యారేజ్కు భారీగా వరద వస్తుంది. మరోవైపు పెన్నా పరివాహక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 24వ తేదీ రాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఆ రోజు రాత్రి 7 గంటలకు తిరుమాడ వీధుల్లో శ్రీవారి సర్వసేనాధిపతి విశ్వక్షేణుడు ఊరేగనున్నాడు. బ్రహ్మోత్సవాల్లో తిరుమల మాడ వీధుల్లో మలయప్ప స్వామి ప్రతిరోజు ఉదయం, రాత్రి వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నాడు. అక్టోబర్ 2న ధ్వజావరోహణతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
తెలంగాణలో ప్రాజెక్టులు, పొరుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపును అడ్డుకునేందుకు రాష్ట్ర పోరాటం చేస్తోందన్నారు. ఆల్మట్టి ఎత్తు పెంపును ఆపేందుకు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నామన్నారు. ఇదే విషయంపై కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఈరోజు ఢిల్లీకి వెళ్తానన్నారు ఉత్తమ్. రేపు సీఎం రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటించనున్నారు. దీంతో ఏర్పాట్లను పర్యవేక్షించారు మంత్రి సీతక్క. మేడారంలో పూజారులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి మేడారంలో పర్యటించి జాతర అభివృద్ధి పనుల ప్రణాళికను ఖరారు చేస్తారు. సీఎం పర్యటనలో లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు మంత్రి సీతక్క. మేడారంలో అభివృద్ధి పనులను పరిశీలించారు. జీఎస్టీ సంస్కరణలపై ఈ రోజు నుంచి ఈ నెల 29 వరకు సెమినార్లు నిర్వహిస్తామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. జీఎస్టీపై విమర్శలు చేయడం కాదు, సూచనలు, సలహాలు ఇస్తే కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నకిలీ నోట్ల చలామణి కలకలం రేపుతోంది. పెద్ద మొత్తంలో నకిలీ నోట్లు ముద్రిస్తున్న దుండగులు చాకచక్యంగా ఫేక్ కరెన్సీ మార్పిడికి యత్నిస్తున్నారు. ప్రజలు రద్దీ ఎక్కువగా ఉండే సంతలు, అంగళ్లలో మార్చేస్తున్నారు. ఇచ్చినవి దొంగ నోట్లు అని జనం గుర్తించేలోపు అక్కడి నుంచి ఉడాయిస్తున్నారు. కరీంనగర్ మార్క్ఫెడ్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్లాస్టిక్ ఇండస్ట్రీలో మంటలు చెలరేగాయి. ప్లాస్టిక్ డబ్బాలకి నిప్పంటుకోవడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అయితే లోపల ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అటు ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. వరంగల్లో బతుకమ్మ వేడుకలు అమరానంటాయి. బతుకమ్మ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మను 1000 స్తంభాల గుడిలో వైభవంగా నిర్వహించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు. మంత్రులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. మహిళలతో కలిసి మంత్రులు సీతక్క, కొండా సురేఖ కూడా బతుకమ్మ ఆడారు. సిద్దిపేట జిల్లా చింతమడకలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు కవిత. తీరొక్క పూలతో ఎంగిలిపూల బతుకమ్మను తీర్చిదిద్దారు. పాటలతో సందడి చేశారు. గ్రామంలోని మహిళలతో కలిసి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాట పాడారు కవిత. వరంగల్ జిల్లాలో కాకతీయ నాటక ఉత్సవాన్ని ప్రారంభించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఈ నాటక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ప్రోగ్రాంను ప్రారంభించారు భట్టి విక్రమార్క. మంత్రులు పొంగులేటి, జూపల్లి, కొండా సురేఖ నాటక ప్రదర్శనను వీక్షించారు మంత్రులు. ఇవాళ అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈటానగర్లో 5,100 కోట్ల విలువ చేసే పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం త్రిపురలో ప్రధాని పర్యటించి మాతాబరిలో మాతా త్రిపుర సుందరి టెంపుల్ కాంప్లెక్స్ అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. ఆలయంలో పూజలు చేస్తారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టైం రానే వచ్చింది. అర్ధరాత్రి నుంచే జీఎస్టీ కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. జీఎస్టీ సంస్కరణల్లో ఇప్పటివరకు ఉన్న స్లాబులను 3కి కుదించింది. పేదలు, సామాన్యులు ఎక్కువగా ఉపయోగించే వస్తువులపై 5% జీఎస్టీ మాత్రమే విధించింది. ఇక ఆరోగ్యానికి హానికరమైనవి, లగ్జరీ వస్తువులు 40% జీఎస్టీ పడనుంది. ఈ రోజు నుంచి హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ధరలు తగ్గే ఛాన్స్ ఉంది. జీఎస్టీ మొత్తానికే రద్దు చేయడంతో ఒక్కో పాలసీపై 2 నుంచి 3,000 రూపాయలు తగ్గే అవకాశం ఉంది. ఇటు 33 ప్రాణాధార ఔషధాలపై జీఎస్టీని 12% నుంచి 0కు తగ్గించింది. క్యాన్సర్ మందులపై ఉన్న జీఎస్టీని తొలగించింది. థర్మోమీటర్, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, డయాగ్నోస్టిక్ కిట్స్, గ్లూకోమీటర్, టెస్ట్ స్ట్రిప్స్, కళ్లద్దాలపై 5%కి జీఎస్టీ తగ్గించింది. దీంతో వీటిని రేట్లు భారీగా తగ్గబోతున్నాయి.
జీఎస్టీకి సంబంధించి పీఎం మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అమలు చేసిన సింపుల్ జీఎస్టీకి బదులు ఎన్డీఏ ప్రభుత్వం గబ్బర్ సింగ్ ట్యాక్స్ విధించిందని మండిపడ్డారు. 8 ఏళ్లలో 9 స్లాబ్స్ పెట్టి 55 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. ఇప్పుడు సేవింగ్స్ ఫెస్టివల్ అంటూ 2.5 లక్షల కోట్ల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. పెద్ద గాయాలకు చిన్న బ్యాండ్ ఎయిడ్ వేయడం చూస్తున్నారని, ఈ విషయంలో ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని ప్రకటించింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. అల్వాల్, కుత్బులాపూర్, సికింద్రాబాద్, మెట్టగూడ, చిలకలగూడ, కుషాయిగూడ, నాగారం, చర్లపల్లి, రామ్నగర్, జవహర్ నగర్లో వర్షం దంచుకొట్టింది. అలాగే ఏఎస్రావు నగర్, రాంపల్లి, కీసరా, దమ్మాయిగూడ, కాప్రాలో వర్షం పడింది. పల్నాడు జిల్లాలో భారీ వర్షం కురిసింది. నర్సరావుపేట రోడ్డుపై వర్షపు నీరు ఏరులై పారింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నాగన్నకుంట జల దిగ్బంధంలో చిక్కుకుంది.